నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను మురళి. రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి 1000 కోట్ల రూపాయల నిధులు నేను మంజూరు చేస్తాను అని హామీ ఇచ్చారు. అనుకున్న విధంగానే నిధులైతే మంజూరు చేశారు. దానికి సంబంధించినటువంటి జీవో కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి ప్రొఫెసర్లు, విద్యార్థులు, యువత, నిరుద్యోగులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉస్మానియా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ స్థాయిలో నిధులు ఇవ్వలేదని కాంగ్రెస్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. జీవో వచ్చింది కానీ ఆ స్థాయిలో నిధులు అయితే వచ్చేటువంటి అవకాశం ఉండదని రకరకాలైనటువంటి మాటలైతే వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి జనార్దన్ రెడ్డి గారు, ఓయూ విద్యార్థి, వారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అన్న, నేను జనార్దన్ రెడ్డి గారు కాదు, కేవలం జనార్దనే. అంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండకపోవచ్చు, మీరు కూడా కావాలని కాదు, ఇది కొద్ది అనివార్య కారణాల వల్ల వారు ఆ విధంగా ఉచ్చరించినందుకు ప్రేక్షకులు కూడా దీన్ని సాదాగా మీరు మన్నిస్తారని నేను వేడుకుంటున్నాను. అయితే మీరు చెప్పినట్లు జీవో వచ్చింది కానీ నిధులు రాలేదు అనేది వాస్తవం. ఇప్పటికీ చాలా సందర్భాలలో జీవోలు వస్తాయి కానీ నిధులు రావు. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి నిధులు ఇచ్చినామని చాలా ప్రచారం చేసుకుంటున్నారు. మంచిది, ఉస్మానియా యూనివర్సిటీకి నిధులు ఇచ్చారు, దీన్ని హర్షిస్తున్నాం. కానీ ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చినటువంటి నిధులనే ఇది యావత్ విద్యా వ్యవస్థ బాగు గురించి, అన్ని యూనివర్సిటీల మేలు గురించి అని దీనిని తెలంగాణ సమాజం మొత్తం కూడా ప్రచారం చేసుకుంటే, దీనితో ఉత్సవాలు వారోత్సవాలు చేసుకుంటే చాలా తప్పిదంలోకి మనం కాలు పెట్టినట్టు అవుతుంది. ఎందుకంటే వారు అన్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ అనేటటువంటిది ఒక పెద్దన్న పాత్ర పోషిస్తే తెలంగాణలో ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీలు, పాఠశాలలు అన్నీ కూడా ఉద్యమంలో మమేకమై తెలంగాణ సాధనలో వాళ్ళ యొక్క గురుతర బాధ్యతను నెరవేర్చారు. మరి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి నిధులు ఇస్తున్నారు. మరి నిధులు ఇవ్వడాన్ని హర్షిస్తున్నాం, కానీ నిధులు వచ్చినాక ఆ నిధులను సకాలంలో ఇచ్చి సకాలంలో కార్యక్రమాలు జరుగుతాయా ఒక ప్రశ్న. ఓకే, జరుగుతాయి. జరిగినాక మరి అధ్యాపకులను ఎందుకు నియమించలేదు? అక్కడ ఉన్నటువంటి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గారు కూడా 2 చేతులు దండం పెట్టి మీరు అధ్యాపకులను నియమించండి, అధ్యాపక నియామక ప్రక్రియలో ఎలాంటి రాజకీయ జోక్యాలు చేసుకోవద్దు మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అని చెప్పారు. నేను కూడా జోక్యం చేసుకోవాలని క్లియర్గా చెప్పారు కదా, అలా చూడకూడదు అంటారా? అది స్పష్టమైనటువంటి హామీ అందరి ముందు ఇచ్చారు కదా, దాని భరోసా కింద చూసుకోవాల్సినటువంటి పని లేదంటారా? మాట మీద నిలబడాలని చెప్తున్నాం. ఎందుకంటే రాజకీయ నాయకులు ఇక్కడ ఒక మాట అంటారు, తర్వాత వీళ్ళు మా వాళ్ళండి నింపండి అంటారు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపక పోస్టులకు చాలా ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకో చెప్పనండి, ఈ అధ్యాపకులకు ఒక వెసులుబాటు ఉంటుంది. రాజకీయాలలో ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు. వీళ్ళు రాజీనామాలు చేయకుండా ఎన్నికలలో పాల్గొనవచ్చు, ఓడిపోతే వచ్చి మళ్ళా వాళ్ళ పోస్టులలో వాళ్ళు కొనసాగవచ్చు. కాబట్టి ఏ పార్టీ ఉన్నా కానీ వాళ్లకు అనుగుణంగా ఉండేటోళ్ళని నింపితే ఒక 20-30 ఏళ్ల వరకు వీళ్ళు మన విద్యార్థి విభాగాలకు వీళ్ళు ఒక వెన్నుదండుగా ఉంటారు. విద్యార్థి విభాగాలను వీళ్ళను ప్రోత్సహిస్తారు అనేటటువంటిది మన విద్యార్థి విభాగంలో కావాల్సిన వాళ్ళకు పిహెచ్డీలు, పోస్ట్ పిహెచ్డీలు, వీటన్నిటికి కూడా పోస్ట్ డాక్టోరల్, వీటన్నిటికీ వీళ్ళు సహకరిస్తారు అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీరు చెప్పినా కానీ మాట మీద ఉండాలి. ఈరోజు మాట మీద ఉన్నది కాబట్టి చేస్తామని అని ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ చాలా అంశాలు ఇంకా పరిగణలోకి తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు రాకను, రేవంత్ రెడ్డి గారు మీరు పదే పదే అన్నారు, ఇక్కడ విద్యను మేము నాణ్యతతో కూడుకున్నటువంటి విద్య కావాలి, విద్యను మీరు నమ్ముకుంటేనే మీ భవిష్యత్తు మారుతుందని చెప్తున్నారు. మీరు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పటి వరకు మీరు హైయర్ ఎడ్యుకేషన్ పైన అయితేంది, తర్వాత మీరు ప్రాథమిక విద్య మీద అయితేంది, మాధ్యమిక విద్య మీద అయితేంది, మీరు చేసినటువంటి రివ్యూలు ఎన్ని, మీరు వాటికి ఎన్ని నిధులను మీరు కేటాయించారు? ఈ రోజు వచ్చి చివరి దశలో ఉన్నటువంటి జీవో ఇచ్చిన తర్వాత, జనార్దన్ గారు, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే జీవో ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా? డెఫినెట్గా విడతల వారీగానైనా సరే ఇమ్మీడియట్గా క్లియర్ అవుతాయనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. బహిరంగంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ప్రకటించి మళ్ళీ రెండోసారి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి వారు దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా నిధులు రావు అని ఏ విధంగా చెప్తారు? వెనకాల ప్రతిపక్షాలు ఉండి విద్యార్థుల్ని ఎగదోస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. ఆ కోణంలో చూడకూడదు. అది తప్పు అలా అనుకోవడం. ఇప్పుడు మీరు నన్ను ఎందుకు లైవ్ లోకి తీసుకున్నారని, 30 లక్షల మంది నిరుద్యోగులు ఉండగా నన్ను ఎందుకు తీసుకున్నారు అంటే, ఒక 2 సంవత్సరాల నుంచి ఇతను కొట్లాడుతున్నాడు. గత ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ధీటుగా కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడకున్నా, వాళ్ళు ఇళ్ల పైన మూలకుట ముసలోళ్ళ లెక్క వాళ్ళు పడుకున్నా, దద్దమ్మల లెక్క, చోటల లెక్క పడుకున్నా కానీ నిరుద్యోగ లోకం ముందుకు వచ్చింది. అందులో వీళ్ళు అంతో ఇంతో
ఒక ముందు వరుసలో ఉండి కొట్లాడిరు అనేటటువంటి ఒక నమ్మకంతో వీళ్ళ కాడ డేటా ఉంటుందని మాట్లాడారు కదా. దేనికైనా ఒక అంచనా ఆలోచన అనేది ఉంటుంది కదా. మీరు చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఒక విద్యకు సంబంధించి, తర్వాత ఉపాధి కల్పనకు సంబంధించింది, గవర్నమెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలలో ఆడిన అబద్ధాలు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? పట్టుమని 12,000కు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒకసారి 60,000 అని వినాయక చవితి దగ్గర పాట పాడినట్టు లడ్డేయాలని పాట లెక్క. ఈయన 40,000 అంటాడు ఒక మంత్రి, 70,000 అంటాడు ఒక మంత్రి, 1,00,000 అంటాడు. ఈ 1,000 కోట్ల రూపాయలు జనార్దన్ గారు, ఒక్క నిమిషం ఈ 1,000 కోట్ల రూపాయలు ఎప్పటి వరకు మీరు ఇస్తారు అని విద్యార్థి సంఘాల నుంచి, నిరుద్యోగులు, అలాగే యువత నుంచి ఏమైనా తీసుకెళ్ళి ఒక మెమరాండం కావచ్చు, లేకపోతే ఇది ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వండి, జీవో వచ్చింది, ఆ స్థాయిలో మళ్ళీ తర్వాత ప్రభుత్వాలు మారినా కానీ, లేకపోతే నాయకులు పట్టించుకోకపోయినా, తిరిగి ఎన్నికలు వచ్చినా కానీ ఉస్మానియా యూనివర్సిటీ యథావిధిగా అలానే ఉంటుంది తప్ప మీరు ఇచ్చినటువంటి హామీలు కూడా ఎవరికి గుర్తుండనటువంటి సిచ్యువేషన్, మాకు అభివృద్ధి కావాలి అని. దీనికి సంబంధించి నేరుగా విద్యార్థులే రేవంత్ రెడ్డిని కలిసేటువంటి ప్రయత్నం కావచ్చు, ప్రొఫెసర్ల అండ తీసుకొని వారితో పాటు కలిసి వెళ్ళి ఇది పరిస్థితి క్లారిటీ అడుగుతున్నారు, ఎప్పట్లో వస్తాయనేటువంటి ఒక మాట ఎందుకు చేయకూడదు? విద్యార్థుల నుంచి ఆ స్థాయిలో వ్యతిరేకత కావచ్చు. మీరు అన్నారు ఈ 2 ఏళ్లలో ఏం చేశాడు రేవంత్ రెడ్డి అని. ఎస్, రైట్. దానికి సంబంధించి నేరుగా విద్యార్థులు ఎందుకు ఆ సీరియస్ ఉద్యమాన్ని చేపట్టడం లేదనేటువంటి కీలకమైనటువంటి ప్రశ్న. దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఇక్కడ మీరు అన్నట్టు ఖచ్చితంగా వారికి ఇప్పుడు ఇచ్చారు జీవో, హర్షించినాం. ఒక రెండు నెలలు చూస్తాం, ఒక 3 నెలలు చూస్తాం. ఎందుకు 3 నెలలు అంటున్నాం అంటే ఫిబ్రవరిలో బడ్జెట్ పెడతారు కాబట్టి బడ్జెట్ సెషన్లో ఈసారి విద్యకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. అక్కడ కాసిం గారు కూడా ఒక ప్రిన్సిపాల్ గారు వారు ఏం మాట్లాడారు, ఆయన 30 ఏళ్ల కిందట గీతమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇవాళ ఇంకొకరిని ప్రేమిస్తున్నారు, ఆమె ఎవరు కాదు విద్య అనే పేరు గల ఆమెను ప్రేమిస్తున్నాడు అని చెప్పారు. ఎక్కడ పోయినా వీరు విద్య యొక్క ప్రాముఖ్యతను, ప్రాశస్త్యతను, దాని అవసరతను, బడుగు బలహీన వర్గాలు విద్యను నమ్ముకుంటున్న వాళ్ళ జీవితాలు మారుతాయనేటటువంటి ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు విద్య ప్రాముఖ్యతను గురించి చెప్తున్నారని చెప్పారు. 100% చెప్పారు. కాబట్టి మరి అదే ప్రాముఖ్యత, అదే అన్ని వారిలో ఉన్నాయా ముఖ్యమంత్రి గారిలో? లేకుంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చిరా? మొన్ననేమో మీరు యువత ఎన్నికలలో పాల్గొనొద్దన్నారు. అన్నిటికీ నామినేషన్లు అయిపోయినాక మీరు పల్లెలపై మీరు ఎన్నికలలో పాల్గొనాలి, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనుకున్నారు. ఓడ దాటేంత వరకు ఓడ దాటినాక బోడి మళ్ళా. అందుకనే ఫిబ్రవరిలో బడ్జెట్ సెషన్ వచ్చినాక బడ్జెట్లో ఈయన విద్యకు ఎంత కేటాయిస్తాడు, ఉస్మాన్ యూనివర్సిటీ ఒక్కటే కాదు దాంతోపాటు మిగతా యూనివర్సిటీలకు ఎన్ని కేటాయిస్తారు, విద్య వీళ్ళలో ఎంత వీళ్ళ ప్రయారిటీలో ఉన్నదనేది తేలిపోతుంది. ఏ ప్రభుత్వాన్నైనా జనార్దన్ గారు, ఏ ప్రభుత్వాన్నైనా, ఏ రాజకీయ పార్టీతోనైనా సరే ఇదే విధంగా విద్యార్థి సంఘాల నేతలు ఉంటారా అనేటువంటి ఒక సూటి ప్రశ్న. అంటే విద్యార్థి సంఘాల్లోనే ఒకంత చీలికలు తీసుకురావడం కావచ్చు, లేకపోతే వాళ్ళని డైవర్ట్ చేసేటువంటి పరిస్థితులు కావచ్చు, వాళ్ళల్లో కొంతమంది ఒక పార్టీల వారీగా కూడా కొమ్ము కాస్తున్నారనేటువంటి రకరకాల విమర్శలు కూడా విద్యార్థి సంఘాల్లో ఉంది. ఇప్పుడు ఈ 1,000 కోట్ల రూపాయల అభివృద్ధికి సంబంధించి కావచ్చు, యూనివర్సిటీ క్యాంపస్ దానికి సంబంధించి డెవలప్మెంట్, ఇతరత్ర అన్నిటి కలిపి విద్యార్థుల వసతికి, భోజనాలకి, వీటన్నిటి డెవలప్మెంట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మీరు ఇచ్చిన ప్రశ్నకు ఒక సమాధానం చెప్తే ఇంకొక అంశాన్ని కూడా నేను తీసుకొని వస్తా. మీరు అన్నారు ఏ రాజకీయ పార్టీ ఉన్నా అధికారంలో ఇలాంటి ప్రశ్నలు వస్తాయా, ఇలాంటి చీలికలు వస్తాయా అన్నారు. 100% చీలికలు ఉంటాయండి. ఎందుకుండవు? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్యు అనే విద్యార్థి విభాగం ఉంది, బీఆర్ఎస్కు బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఉంది, ఏబీపీ అనేటటువంటిది డైరెక్ట్గా బీజేపీ కాకపోయినా కానీ సంఘ్ పరివారు పరిరక్షణలో జరిగేటటువంటి ఒక విద్యార్థి విభాగం. అది బీజేపీ యొక్క రాజకీయ ఎదుగుదలకైతే రాజకీయ ప్రక్రియలలో నేరుగా పాల్గొంటది. ఈ విధంగా ప్రతి పార్టీకి ఈరోజు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఉంది, సిపిఎంకు ఎస్ఎఫ్ఐ ఉంది, సిపిఐకి ఏఎస్ఎఫ్ ఉంది, టీడీపీకి టీఎన్ఎస్ఎఫ్ ఉంది. ప్రతి రాజకీయ పార్టీకి ఒక విద్యార్థి విభాగం ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా వాళ్ళ యొక్క రాజకీయ పార్టీ యొక్క డైరెక్షన్లోనే పనిచేస్తారు. తప్పని పరిస్థితులలో తెలంగాణ ఉద్యమంలో వచ్చినట్టు విద్యార్థులకు అందరికీ అవసరమైనటువంటి ఒక నిర్ణయంలో, ఒక కీలకమైనటువంటి ఉద్యమంలో రానప్పుడు వాళ్ళ నిలదీసినప్పుడు వాళ్ళ రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి అఫిలియేషన్స్ను, వాళ్ళ సిద్ధాంతాలను అన్నింటినీ పక్కన పెట్టి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటట్టు పాల్గొంటారు. కానీ ప్రాథమిక దశలో ఏ విద్యార్థి విభాగమైనా తన పార్టీకి అనుగుణంగానే పనిచేస్తారు. ఇది తర్వాత న్యూట్రల్గా ఉండేటటువంటి విద్యార్థులు ముందుకు తీసుకుపోయేటటువంటి క్రమంలో వీళ్ళందరినీ కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేస్తారు.
ఈరోజు అందరూ కూడా ఒకటే నిధులు ఇచ్చిర్రు అంటున్నారు. నేను నేరుగా ప్రశ్నిస్తున్నాను, ఉస్మానియా యూనివర్సిటీలో డబల్ పీజీ వాళ్లకు ఎందుకు హాస్టల్ ఇవ్వడం లేదు? డబల్ పీజీ వాళ్ళకి ఎందుకు స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు? డబల్ పీజీ వాళ్ళకి ఎందుకు మిగతా విద్యార్థుల లెక్క ఫీజు రియంబర్స్మెంట్స్ రావు? కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాలు అన్నారు. ఈయన విద్యమని ప్రేమిస్తున్నాను అని కాసిం సార్ చెప్పిండు. ఇదే కాసిం సార్ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా డబల్ పీజీలకు హాస్టల్స్ కావాలని కొట్లాడలేదా? ఇవాళ చీఫ్ వార్డెన్ ఉన్నటువంటి కొరంల సింగ్ గారు అక్కడ ఎంకామ్ అయిపోయినాక తెలుగు యూనివర్సిటీలో డబల్ పీజీ ఎంసీసీ చేయలేదా? వారికి పిహెచ్డీ వచ్చేంత వరకు ఇవాళ విద్యార్థి విభాగాల నుంచి ప్రతి విద్యార్థి కూడా జనార్దన్ గారు ఒక్క నిమిషం జనార్దన్ గారు ఒక్క ప్రశ్న ప్లీజ్. ప్రతి విద్యార్థి కూడా మీలాగా ఫైర్ అయ్యేటువంటి విధానే ప్రభుత్వాలని కావచ్చు, అక్కడికి వచ్చేటువంటి నేతల్ని కావచ్చు, ప్రొఫెసర్లను కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కావచ్చు ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉంటాయా? లేకపోతే అక్కడ కూడా చీలికలు రావడం కావచ్చు, లేకపోతే డైవర్ట్ చేసేటువంటి పరిస్థితులు కావచ్చు ఉంటాయా అసలు? సార్ ఖచ్చితంగా చీలికలు ఉంటాయి సార్. ఆ రోజు ఇప్పుడు మేము ఆడ పోయి గట్టిగా అడుగుతుంటే ఎన్ఎస్సీలో అడుగుకుంటారు, మీరు బీఆర్ఎస్ వాళ్ళను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా నిలదీసిర్రా? మేము అవకాశం ఇస్తున్నాం, మీ మీద కేసులు పెట్టట్లేరు కాబట్టి మీరు వచ్చి నిలదీస్తున్నారు అని ఖచ్చితంగా నేను చెప్పినా కదా. ప్రాథమిక దశలో అందరు ఉంటారు. అది తొండమూదుతర ఉసర వెళ్ళైనట్టు ఉద్యమం ఉధృతమైనప్పుడు మనము ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబడతాం అన్నప్పుడే వాళ్ళు నిజంగా నిరుద్యోగుల పక్షాన కానీ ఇంకొకళ్ళ పక్షాన కానీ ఉంటారు. క్యాంపస్ లోకి అడుగు పెట్టిన తర్వాత పార్టీలకు అతీతంగా విద్యార్థులందరూ ఒక్కటయ్యి ఒకే గొంతుకతోటి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుందా? ఒకే వెర్షన్ లో మాట్లాడగలరా అది ఎప్పుడు ఉండదు సార్. అది ఏ సెంట్రల్ యూనివర్సిటీలోనైనా ఏ స్టేట్ యూనివర్సిటీలో అయినా ఇలాంటి పరిస్థితులు ఉండవు సార్, ఎక్కడ ఉండవు. రాజకీయ పార్టీలకు ఇది ఒక అస్త్రంగా అయితే మారినటువంటి పరిస్థితులు జనార్దన్ గారు. ఎస్ రైట్ చూద్దాం జనార్దన్ గారు. అంటే ఇటువంటి పరిస్థితులు ఉన్నంతకాలం ఇచ్చేటువంటి హామీలు కావచ్చు, రకరకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చుకుంటూ జీవోలు కూడా ఇస్తూ వెళ్తారు. కానీ నిధులు మంజూరు అయినప్పుడు మాత్రమే దాన్ని వాస్తవంగా కూడా చూసేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. చూద్దాం ఎలా ఉండబోతోంది ఏంటి అనేది. రేవంత్ రెడ్డి అయితే నేను జీవో ఇచ్చేశాను, మీకు 1000 కోట్ల రూపాయల నిధులు అయితే మంజూరు అవుతాయని అయితే వారు చెప్పినటువంటి దానికి ఎంతవరకు వాస్తవ రూపం దాలుస్తుందో అనేది ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ యూటీవీ.